ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి. అడవుల్లోని ఖనిజ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకే కేంద్రం మావోయిస్టులను అంతం చేస్తోందని ఫైర్ అయ్యారు. అణచివేయాల్సింది మావోయిస్టులను కాదని దోపిడీనని చెప్పారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని శాంతి చర్చల కమిటీ నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్నారు ఆర్ నారాయణమూర్తి. నక్సల్బరీ ఉద్యమం ఎందుకు వ్యాపించింది? ఎక్కడ అణచివేత ఉంటుందో, ఎక్కడ పీడన ఉంటుందో, ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుంది. ఎందుకంటే అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆల్ రైట్. కాబట్టి అలాంటి నక్సల్ ఉద్యమాన్ని మేము అణిచేస్తాం, మేము కాలు రాసేస్తాం, మేము చంపేస్తాం, మేము పీకేస్తాం అంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అమిత్ షాజీ, మీరు అణిచివేయాల్సింది, పీకేయాల్సింది, చంపాల్సింది దోపిడీని, అణిచివేతని. ఈవేళ ఏకంగా అమిత్ షా గారు భారతదేశాన్ని నక్సలైట్స్, మావోయిస్ట్ విముక్తి భారత్ చేస్తామంటాడు ఆయన. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? విముక్తి చేయలేడు, ఆవిడ విముక్తం చేయలేడైనా. ఆకలి ఉన్నంతకాలం, దోపిడి ఉన్నంతకాలం, పీడన ఉన్నంతకాలం ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు. ఈ నక్సలైట్స్ నుంచి వేయడం అనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. ఎందుకంటే బికాజ్ అదాని, అంబానీలకు, వేదాంతాలకు, కార్పొరేట్లకు ఆదివాసీల నేల కింద, కాలు కింద ఉన్న ఖనిజ నిక్షేపాలను మొత్తం కొలగొట్టడానికి, ఇవ్వడానికి, సంపద దోచిపెట్టడానికి. దే వాంట్ ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ టు క్రష్ ద మూమెంట్. మీరు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి శత్రుదేశం పాకిస్తాన్తో ఏ ట్రంప్ గారు చెప్పారనో, పాకిస్తాన్ ప్రాధేయపడిందని మీరు చర్చలు జరిపారే. అలాంటిది భారతం అంత ముద్దు బిడ్డలు, ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు, ఏం ఘోరం చేశారు, మాకు శాంతి చర్చలు కావాలి అని కోరారు. వాళ్ళు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు? ఎందుకు మీరు వాళ్ళ హానర్ చేయరు? ఎందుకు వాళ్ళు చర్చలు కోరారు? వాళ్ళ పట్టడం కోసం కాదు, వాళ్ళ ప్రాణమిత్తో కాదు. ఎందుకంటే ఊరిని, వాడని, అమ్మని, బాబుని, సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తెగించి పణంగా పెట్టి ఇవాళ పోరాడుతున్న వాళ్ళు, వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళు చర్చలు జరపమని అడగలా. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు, మాది హిందూ దేశం అంటారు, హిందూ రాజ్యం అంటారు, రామభక్తులు అంటారు. మేము రామభక్తులమే, మేము హిందువులమే సార్. శాంతిగా జరపండి నక్సలైట్లు అంటుంటే వాళ్ళు మీరు కాల్చేస్తారండి. ఇక మీదే హిందువులండి, మీదే హిందూ దేశం అండి. విద్యా వైద్యం ఇప్పించండి, వాళ్ళ హక్కులు రాయకుండా ఆదివాసుల హక్కులు కాపాడండి. అన్నింటిని మించి నక్సలైట్స్ని మీరు ఇమ్మీడియట్ గా మీరు శాంతిని పిలవండి. ఆ తీర్మానంలో ముఖ్యమైన భాగమే ఇవాళ ఈ కమిటీ కోరుతుంది. ఈ కమిటీలో భాగంగా ఇమ్మీడియట్ గా భారతదేశ ప్రభుత్వము నక్సలైట్ శాంతి జరపాలని, ఆపరేషన్ కగార్ని ఇమ్మీడియట్ గా ఆపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్పగా ఈ కమిటీ తీర్మానం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ